హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యకరమైన అండ్ అలాగే బలాన్ని ఇచ్చే బెల్లం సున్నుండలు అయితే రెసిపీ చూద్దాము. ఫస్ట్ అయితే మినపప్పు తీసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ బ్రౌన్ కలర్ రాకుండా, మాడిపోకుండా లైట్ బ్రౌన్ వచ్చేలాగా లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేసుకొని ఫ్రై చేయకుండా కొంచెం కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే కొంచెం కొంచెం మినపప్పు అయితే వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా మినపప్పు అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాలకులు అలాగే బెల్లం, మనకి సరిపడా బెల్లం అయితే మనం వేసుకోవాలండి. ఫస్టే బెల్లం వేసేసామంటే మిక్స్ అవ్వదు, సరిగ్గా గ్రైండ్ అవ్వదు, పలుకులుగా వస్తుంది. అందుకని ఫస్ట్ మినపప్పు అయితే కొంచెం గ్రైండ్ చేశాక మనం యాలకులు అలాగే బెల్లం అయితే వేసి మనం మెత్తగా పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ అయితే చేతితో నీట్గా అయితే మనం మొత్తం కలుపుకోవాలండి. ఎక్కడన్నా బెల్లం పలుకులు ఏమైనా ఉంటే తీసేసి నీట్గా అయితే కలుపుకోవాలి. అండ్ అలాగే నెయ్యి అయితే కాచి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటా మనం బాల్స్ లాగా అయితే చుట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.